ఈ ప్రపంచంలో మీకు పాపులేషన్ లాస్ అనేది రాబోతుంది. అంటే పాపులేషన్ కొలాప్స్ అనేది జరగవచ్చు. ప్రస్తుతం ఉండే ట్రెండ్ గమనించారు అనుకోండి, ఒక జపాన్ అనండి, సౌత్ కొరియా, బల్గేరియా, ఇంకా చైనా లాంటి దేశాలలో మీకు జనాభా అనేది పెరగడం లేదు. పెరగడం కాదు, మెల్లమెల్లగా తగ్గిపోవడం. సో దీనిని పాపులేషన్ లాస్ అని చెప్పి ఈలాన్ మస్క్ గారు చెప్తున్నారు. సో ఆయన ఏం చెప్తున్నారంటే, ఇలాగ జనాభా పెరగకపోతే ప్రపంచంలో మ్యాన్ పవర్ అనేది తగ్గిపోతుంది కదా. సో పిల్లలు లేని ఒక జీవితాన్ని మనం ఎలా ఊహించగలం? కాబట్టి బాగా పిల్లలను కనండి అన్నప్పుడు ఈయన ఉద్దేశం టోటల్గా వేరండి. మీరు ఈలాన్ మస్క్ గారి యొక్క పర్సనల్ జీవితాన్ని చూశారనుకోండి, ఈయనకు 12 మంది పిల్లలు. మరి వీళ్ళందరినీ కూడా ఈయన ఎలాగ పెంచగలిగాడు? పెంచడం కాదు, ముందు వీళ్ళు ఎలా పుట్టారు అని ఆలోచించారు అనుకోండి. ఈయనకి ఇలాగ పెళ్ళి సంబంధాలు, అందులో భార్యాభర్త, వీళ్ళు తల్లి తండ్రులుగా మారడము, ఇలాంటి విషయాల మీద ఎటువంటి నమ్మకము ఉండదు. అంటే ఈలాన్ మస్క్ అంటేనే ఈ ప్రపంచంలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి బాగా తెలుసుకుంటాడు. దానికి తగ్గట్టుగా దానిని ఒక వ్యాపారంగా మారుస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు స్పేస్ ఎక్స్ అన్నారు అనుకోండి, ఇది కూడా అలాంటి ఒక సంస్థే. నాసా వాళ్ళ అవసరాన్ని బట్టి స్పేస్ ఎక్స్ అనబడే సంస్థను ఈయన ఎస్టాబ్లిష్ చేశాడు. అలాగే మీరు ఇప్పుడు చూశారు అనుకోండి, స్టార్లింక్, అంటే స్పేస్ ఎక్స్ స్టార్లింక్ రెండిటిని మీరు కలిపారనుకోండి, మీకు ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. అంటే ఏంటి? ఇంటర్నెట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా అంతరిక్షము, స్పేస్ ఎక్స్ రాకెట్స్ ద్వారా మీరు శాటిలైట్స్ పంపించవచ్చు. అలాగే టెస్లా కార్లు, అంటే రేపు ఇవి ఎలక్ట్రిక్ వెహికల్సే భవిష్యత్తు అని ఈలాన్ మస్క్కి బాగా తెలుసు. కాబట్టే టెస్లా అనబడే కార్ల కంపెనీ పెట్టాడు. ఇప్పుడు న్యూరాలింక్స్, రేపు మీకు అంటే కరోనా వచ్చిన తరువాత ప్రజలు మీకు ఎటు చూసినా కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. ముఖ్యంగా న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్, నరాలు సరిగ్గా పనిచేయలేకపోవడం, నడవలేకపోవడము. సో దీని ద్వారా గుడ్డివాళ్ళు అయిపోతారు, మాటలు రాకపోవడము, ఇవన్నీ కూడా సమస్యలు. సో దీనికి ఒక కంపెనీ, ఇదే న్యూరాలింక్ అనబడే కంపెనీ. సో ఇవాళ ఈలాన్ మస్క్ గారు ఏమంటున్నారు అంటే, మీకు పిల్లలు కావాలి అంటే పిల్లలు అనేవాళ్ళు ఉండాలండి. వరల్డ్ పాపులేషన్ పెరగాలి అంటే ఏంటి? పిల్లలు ఉండాలి. కానీ ఈ పిల్లలు ఎలా పుడతారు? మీరు కనక్కర్లేదు. ఇవాళ జపాన్ మహిళలు ఏమంటున్నారండి, మేము కూడా మగవాళ్ళలాగే సంపాదిస్తున్నాం కదా. అంటే భర్తకు ఒక ₹1,00,000 జీతం, భార్యకు కూడా ₹1,00,000 జీతం. అలాంటప్పుడు నేనెందుకు పిల్లలు కనాలి? అసలు నేనెందుకండి నీకు వంట చెయ్యాల్సిన అవసరం ఏంటి? ఇద్దరూ సమానంగా ఉద్యోగాలు చేసుకుంటున్నాం కదా. చదువుకున్నాము, ఇంటర్వ్యూలకు వెళ్ళాము, వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేశారు, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు నేను ఎందుకు నీకు వండి పెట్టాలి? నేను ఎందుకు నీకు పిల్లలు కనాలి? అవసరమే లేదు, అసలు ఈ పెళ్ళే వద్దు. ఇది ఇవాళ థింకింగ్. ఇది ఒక జపాన్లోనో సౌత్ కొరియాలో కాదండి. సౌత్ కొరియాలో అయితే ఇది ఒక మేజర్ ఇష్యూ. అక్కడ అమ్మాయిలు సౌత్ కొరియా అబ్బాయిలనే చూడడం లేదు. కాబట్టి సౌత్ కొరియాలో ఉండే పురుషులంతా వియత్నాం, తాయివాన్ అక్కడ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈలాన్ మస్క్ గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు నేను జస్టిన్ విల్సన్ అనబడే ఒక రచయిత్రి, ఈవిడని వివాహం చేసుకున్నాను. మాకు ఒక పాప పుట్టింది. ఆ పాప ఏదో కారణాలతో మరణించింది. తరువాత మేమిద్దరం ఏం డిసైడ్ చేసుకున్నాం? ఇన్విట్రో ఫర్టిలైజేషన్ చేసుకుందాము. IVF అంటారు చూసారా? ఈ IVF పద్ధతిలో వీళ్ళు ఏం చేశారు? ఫస్ట్ 2 ట్విన్స్ని కన్నారు. తరువాత ట్రిప్లెట్స్ అంటారు చూసారా? ఇంకొక 3 పిల్లలు. టోటల్గా 5గురిని ఈ IVF అనబడే పద్ధతిలో ఈలాన్ మస్క్, విల్సన్ వీళ్ళు కన్నారు. తరువాత గ్రీమీస్ అని ఇంకొక మహిళ, అంటే విల్సన్కి ఈయన వివాహరత్తు ఇచ్చిన తరువాత గ్రీమీస్, సో ఈవిడని వివాహము చేసుకున్న తరువాత మళ్ళీ ఇంకొక 2 పిల్లలు. సో ఇది కూడా ఎలాగా? IVF సరగసి. అంటే మీరు లిటరల్గా పిల్లల్ని కనాల్సిన అవసరమే లేదు. ఇక 3వ లెవెల్లో షీవాన్ అంటారు. షీవాన్ అంటే ఏంటి? న్యూరాలింక్ యొక్క ఎంప్లాయీ. ఆవిడ ద్వారా ఇంకొక 2 పిల్లలు. ఇలాగ దగ్గర 9-10 మంది పిల్లలను ఈయన ఇదే పద్ధతిలో, సరగసి అంటారు, IVF అంటాడు, ఈ పద్ధతిలో. తరువాత మీరు ఓవరాల్ కౌంట్ చూసుకుంటే అంటే ఈయనకి ఇలాగ 3-4తో ఈ డైవర్సులు అవ్వడము,
వాళ్ళకు పిల్లలు పుట్టడం, ఇలాగా టోటల్గా 12 మంది ఈలాన్ మస్క్కి. సో ఇదంతా ఆయన ఎందుకు చేశాడు? సో చూసే వాళ్ళకి ఒక గ్రేట్ లీడర్లా అనిపిస్తుంది. సో ఈ లీడర్స్ ఏం చేస్తారు? ఫస్ట్ వాళ్ళు ఇవి చేసి చూపిస్తారు. సరగసి అన్నారు, IVF అన్నారు. ఈ పద్ధతిలో మీకు 12 మంది పిల్లలు అయిపోయారు. ఇప్పుడు ఈలాన్ మస్క్ ఏమంటున్నారు అంటే ల్యాబ్ చిల్డ్రన్, అంటే మీరు పెళ్లి చేసుకోవాలి అంటే పెళ్లి చేసుకోండి, లేదా కలిసి ఉండాలి అంటే కలిసి ఉండండి. ఇప్పుడు మీకు ఒక బాబో పాపో కావాలి, సో మా ల్యాబ్కి రండి. ఈ ల్యాబ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి, అంటే ఇంక్యుబేషన్ సెంటర్స్ లాగా. ఇక్కడ ఒక తల్లి గర్భములో ఏం జరుగుతుందో మా ల్యాబ్లో అలాంటి ఏర్పాట్లు ఉంటాయి. ఇప్పుడు మీరు రావడము, మీకు ఫలానా పాప కావాలి, ఆడైనా మగైనా మీరు ఎలా చెప్తే అలా మేము తయారు చేసి ఇస్తాం. ఫలానా రంగు ఉండాలి, సో ఇలాగ జుట్టు ఉండాలి, స్కిన్ కలర్ ఇలా ఉండాలి, IQ లెవెల్స్ కూడా అండి. ఆ పిల్లాడికో పాపకో IQ లెవెల్స్, ఇంటెలిజెన్స్ కూడా ఎలా ఉండాలో మీరు స్పెసిఫిక్గా చెప్తే, అంటే ఇంటిగ్రేటెడ్గా. ఇప్పుడు చూడండి, రోల్స్ రాయ్స్ కార్ కొనాలి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్విటేషన్ వస్తుంది. అందులో ఏంటి, మీరు మా కంపెనీకి రండి, మీకు ఎలా నచ్చితే అలాగా మేము కారు తయారు చేసి ఇస్తాము, పలానా రంగు ఉండాలి, డోర్ వచ్చి ఇలా ఉండాలి, లోపల స్టీరింగ్ ఇలా ఉండాలి, గియర్ ఇలా ఉండాలి, ఇవన్నీ వాళ్ళు చూపిస్తారు. మీకు నచ్చిన డిజైన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అదే పద్ధతిలో వాళ్ళు కారు తయారు చేసి ఇస్తారు. అలాగా ఈలాన్ మస్క్ గారు ఏమంటున్నారు అంటే ప్రతి సంవత్సరము కూడా 30,000 బేబీస్, 30,000 బేబీస్ని మేము మా ల్యాబ్లో తయారు చేయగలము. సో మీకు అవసరము అంటే మీరు రావడము, మీరు కొనుక్కొని వెళ్ళడం. మహిళలు ఇలా కష్టపడక్కర్లేదు, గర్భవతులు అవ్వడము, 9 నెలల పాటు కష్టపడము, ఇవి ఏమీ అక్కర్లేదండి. యు ఆర్ ఆల్ వర్కింగ్ ప్రొఫెషనల్. కాబట్టి పురుషుల్లాగే మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చు, వీటి గురించి మీరు ఆలోచించక్కర్లేదు. మేము ఉన్నాము, మా ల్యాబుల్లో ఇలాగ పిల్లలు పుడుతూనే ఉంటారు, మీకు నచ్చినట్టుగా మీరు వచ్చి కొనుక్కొని తీసుకు వెళ్ళండి, ఇలాగ వరల్డ్ పాపులేషన్ని పెంచండి. అంతే తప్ప బాబోయ్ నాకు ఈ పెళ్ళి వద్దు, పెళ్ళైతే మళ్ళీ నేను గర్భవతి అవ్వాలి, ఈ పిల్లల్ని కనాలి, ఈ నసంతా నాకెందుకు, సమస్యే లేదు, వద్దని మీరు మాట్లాడకండి. మీకు నచ్చిన వ్యక్తి కనిపిస్తే పెళ్లి చేసుకోండి, కానీ పిల్లలు కనాలి అని మాత్రము టైం వేస్ట్ చెయ్యవద్దు. నేను అలాగే కదా చేశాను, 12 మందిని ఎలా కన్నాను, 12 మంది పిల్లలకు నేను తండ్రిగా ఉన్నాను కదా, నేను ఎక్కడా నా టైంని వేస్ట్ చేయలేదు, నేను ఎప్పట్లాగే బిజీగా ఉన్నాను, నావన్నీ కూడా పెద్ద పెద్ద సంస్థలు. సో నేను ఎవరినైతే వివాహము చేసుకున్నానో వాళ్ళు నా కంపెనీలోనే ఉద్యోగాలు చేసిన వాళ్ళు, సో వాళ్ళందరూ కూడా సరగసిలోనో IVF మెథడ్లోనే కదా కన్నారు. ఇదే పద్ధతిని మీరు కూడా ఫాలో అవ్వండి. ఒక రోబోటిక్ బేబీ అనేది, అంటే మీకు ఫలానా పాప కావాలి అన్నప్పుడు ఒక రోబో చేతిలో పెడితే ఆ రోబో ఆ పాపకి, అంటే మీకు ఆ పిండము పెరగడానికి ఏమేమి కావాలో సో ఆ సదుపాయాలంతా కూడా ఆ రోబోనే చూసుకుంటుంది. ఫైనల్గా మీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఒక బేబీని తయారు చేసి మీ చేతిలో పెడుతుంది. ఇదే ఫ్యూచర్. కాబట్టి జనాభాను పాడు చేయకండి, పాపులేషన్ లాస్ అనేది ఉండకూడదు, పాపులేషన్ కొలాప్స్ అనేది. ఇది జపాన్ అవ్వండి, సౌత్ కొరియా అవ్వండి, భారత్ అవ్వండి. ఎందుకంటే ఇవాళ అందరూ కూడా అమెరికా లైఫ్ స్టైల్ని ఫాలో అవుతున్నారు కదా, కాబట్టి ఇవాళ యంగ్స్టర్స్ అంతా మాకు పెళ్ళిళ్ళు వద్దు, పిల్లలు వద్దు, ఫ్యామిలీయే వద్దు అని చెప్పి ఇవాళ చెప్తున్నారు. అది ఇండియాలో ఒక ట్రెండ్. అలాంటిది కాదు, మీరు కలిసి ఉండండి. పిల్లలు కావాలా, మేము మా ల్యాబ్లో తయారు చేసి ఇస్తామని చెప్పి ఈలాన్ మస్క్ గారు తనని ఒక ఎగ్జాంపుల్గా చూపించి నేను ఇలాగే చేశాను, మీరు కూడా ఇదే చేసుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే సో మీరు మా దగ్గరికి రండి, మీకు ఏ టైప్లో కావాలో, ఏ డిజైన్లో పిల్లలు కావాలో చెప్తే అలా తయారు చేసి ఇస్తామని చెప్పి చాలా పెద్ద ఒక ఆఫర్ని ఆయన ఇస్తున్నాడు. ఇదంతా నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మనం రియాలిటీగా చూడబోతున్నాము. మరి అలాంటి ఒక ప్రపంచాన్ని మీరు ఊహించగలరా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.